ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. అన్నా వెనక్కి రాడన్నా, ఒక్కవారం వెనక నుంచి రాడన్నా. ఓకే సార్, వెనక్కి పెట్టిపోయారు గురు కెమెరా. ఓకే సార్, వెనక్కి వచ్చండి, వేసుకున్నాను వెనక్కి రండి. ఓకే సార్, వెనక్కి రానా. ఓకే సార్, పక్కరానా పక్కరానా. ఓకే సార్, ఓకే సార్. ఓకే సార్, పక్కన పక్కన. ఓకే ఓకే సార్, వెనక జరగనా. ఓకే సార్, ఓకే సార్. ఈరోజు ఐతంపాడు వాడుపాడు నుంచి దాదాపు 25-30 కుటుంబాల వరకు మన రామిరెడ్డి ప్రతాప్ అన్న కోసం ఆయన గెలిపే ధ్యేయంగా ఈరోజు ఇక్కడికి వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా కూడా జాయినింగ్స్ కొనసాగుతాయి. ఇది ప్రతాప్ అన్నను చూసి మన జగనన్న చేసే మంచి పనుల వల్ల ఇవన్నీ కూడా అందరూ జాయినింగ్ ఉత్సాహంగా జరుగుతూ ఉంది. ప్రతాప్ అన్నని దాదాపు 40,000 మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ మన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకొని మినిస్టర్గా చూడాలని మా అందరి కోరిక. అదే ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాం. ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారు మేము అభివృద్ధి చేసుకునేదానికి మా మండలం తరఫున ఎమ్మెల్యే గారి తరఫున మేము వెంటనుండి పని చేయించుకునేదానికి మా నాయకులతో అందరం సిద్ధంగా ఉన్నాం. పాడు మా నాయకులు మోహన్ రెడ్డి కానీ మహేష్ కానీ వీళ్ళందరూ ప్రోత్సాహంతో వీళ్ళందరూ హరన్న వీళ్ళందరూ మేము యూనిట్గా పనిచేస్తాం. ఈరోజు ఇన్ని కుటుంబాలు టీడీపీని అక్కడ భూస్థాపన చేసేదానికి మా దగదత్తి మండలంలో వాళ్ళు ఏదో చాలా ప్రోద్బలం బలుతున్నారు. మా పిల్లలందరూ వస్తే కాళ్ళు చేతులు తీసేస్తామని వాళ్ళందరూ కాళ్ళు చేతులు తీసేదానికి కూడా ఎవడు టాటా చెప్పులు భయపడటం లేదు. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వస్తున్నారు. వాళ్ళు టీడీపీ ప్రభుత్వం చేసే హరాస్మెంట్లకి దాని గురించే మా పార్టీలోకి వచ్చి మా జగన్మోహన్ రెడ్డి చేసేది మా ప్రతాప్ అన్న చేసే అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మన పార్టీలో చేస్తామని చెప్పి మేము చేసేవి కూడా లోకల్ నాయకుల్లో మేము కూడా వాళ్ళకి అంత ఇంత తోడ్పాటు సహాయం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఇంకా వస్తాయి. ఇందాక దగదత్తిలో కూడా ఏదో కాళ్ళు చేతులు నరికేస్తామని చెప్పి పెద్ద మైకుల్లో కూడా స్పీచ్ పెట్టారు. మీకు కూడా ప్రతిగా విలేకరులు కూడా తెలిసి ఉంటుంది. అది మీరు ఎక్కడ మా వాళ్ళు ఎక్కడ భయపడరో మా ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఉన్న రోజులు మా మండల నాయకులకు కానీ మా ప్రజలకు కానీ మంచి ధైర్యం ఉంటుంది.